ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అంశు రెసిపీ ఛానల్. మా మమ్మీ చేసిన టమాటా చారు చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామా? టమాటా చారుకి కావాల్సిన ఐటమ్స్: టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలని ఒక గిన్నెలో వేసుకొని అందులోనే కొంచెం చింతపండు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాత వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా రసం తీయాలి. ఉడికించిన టమాటాల నుండి పూర్తిగా రసం వచ్చే వరకు వాటర్ పోస్తూ రసం తీయాలి. ఇలా రసం తీసుకొని ఇలా టమాటా రసానికి తగ్గినట్టుగా వాటర్ పోసుకొని అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి స్టవ్ ఆన్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మసిలిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చారు పోపు చేయడానికి ఆ చిన్న కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని అందులోనే కొత్తిమీర, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. పక్కన పెట్టుకున్న టమాటా చారులో ఈ పోపు వేసి కలపాలి. అంతే, టేస్టీ అండ్ నాకు ఎంతో ఇష్టమైన టమాటా చారు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ అంశు.
రెసిపీ